ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం సిట్ దర్యాప్తు మరింత వేగవంతం పెంచింది. హైదరాబాద్ సిపి నేతృత్వంలో కొనసాగుతున్న ఈ విచారణలో భాగంగా తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేర్వేరుగా సిట్ విచారణకైతే హాజరయ్యారు. ఈ కేసులో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న మొబైల్ ఫోన్ డేటాను సిట్ అయితే నిశ్చితంగా పరిశీలించింది. ఈ డేటాలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో తిరుపతన్న నిరంతరం సంప్రదింపుల్లో భాగంగా ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలపై సిట్ అధికారులు జైపాల్ యాదవ్ ను ప్రశ్నించారు. అయితే జైపాల్ యాదవ్ తిరుపతన్నతో మాట్లాడిన విషయం వాస్తవేనని అంగీకరించినట్టు తెలుస్తోంది. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మా కల్వకుర్తి ప్రజల ఆశీస్సులతోటి దీవెనలతోటి మా కల్వకుర్తి ప్రాంతానికి సేవ చేసే భాగ్యం కల్పించారు. నేను పారదర్శకంగా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి వెంట్రుక మందము రిమార్క్ లేకుండా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే మాదిరిగా నేను పనిచేసి మా కల్వకుర్తిని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఏదో 2 నెంబర్లు మా కల్వకుర్తికి సంబంధించిన వ్యక్తులు ఇచ్చిందని చెప్పి సిట్ వాళ్ళు నన్ను గతంలో పిలిచారు, ఇప్పుడు కూడా పిలిచారు. దాని విషయం అడిగినప్పుడు ఎస్ఐబి వాళ్ళు అప్పుడు 2 పేర్లు చెప్పి 2 నెంబర్లు ఇవ్వమని అడిగారు. అప్పుడు 2 నెంబర్లు నా ఫోన్ నుంచి మా పిఏ ఫోన్ నుంచి కూడా పంపించడం జరిగింది. అది ఎందుకొరకు అడిగారు, ఎందుకొరకు తీసుకున్నారు, దానికి మాకు సంబంధమే లేదు. ఎందుకంటే ఒక పక్క వ్యక్తి ఒకరితో పని ఉన్నప్పుడు ఒక నెంబర్ కావాలని చెప్తే వ్యక్తి పేరు చెప్తే ఆ నెంబర్ మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అడిగినప్పుడు వాళ్ళు మరి ఆ నెంబర్ల గురించి వాళ్ళకి ఏ సమాచారం ఉంది, ఎందుకు అడిగిరు, మరి ఆ నెంబర్లతోటి వారికి ఏం పని ఉంది మాకు తెలియదు. వాస్తవంగా నేను 3 సార్లు కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మా కల్వకుర్తి ప్రజల ఆశీస్సులతోటి దీవెనలతో. నంద్యాల జిల్లా మిడతూరు మండలం తిమ్మాపురం గ్రామంలో పట్టాదారు పుస్తకాలైతే పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ భైరెడ్డి శబరి హాజరై రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతుల ఇళ్ల వద్దకే అందిస్తున్నామని ఎంపీ శబరి తెలిపారు. రైతుల భూములను తాకట్టు పెట్టే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. జగన్ ఫోటోల పిచ్చితో రాష్ట్రం సర్వనాశనమైందని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని ఎంపీ శబరి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వెనికండ్ల రాము తెలిపారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 23 బాధిత కుటుంబాలకు 19 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలకు సాయం చేయడం ద్వారా సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గత 19 నెలల కూటమి పాలనలో మొత్తం 4 కోట్ల రూపాయల నగదు బాధితులకు అందించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత మోసపూరిత ప్రభుత్వంతో తిరస్కరించబడిన వారికి కూడా సహాయం అందించామని, నేడు పంపిణీ చేసిన 23 చెక్కుల్లో 4 చెక్కులు ఆ సమయంలోనే తిరస్కరించినవే అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ, నందివాడనైతే మండలాల టీడీపీ నాయకులు, కార్పొరేషన్ల డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం అందరం అంత కష్టాల్లో ఉన్నాం మనకు తెలుసు. ఈ వైద్య ఖర్చులకి భరించలేక అవసరమైన అత్యవసరమైన మనకి ఆపరేషన్స్ కానీ చేర్చుకోవడానికి మనకి ఏమి లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ప్రతి ఒక్కరిని అందరినీ పిలిచి కాలం ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఒక్కరోజే 20 లక్షలు
20 లక్షలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటవచ్చు. మొత్తం మీద మనకి గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిన ఫైల్స్ కూడా మనం కొన్ని 4 ఫైల్స్ ఈ రోజు మనం అప్రూవ్ చేసుకుని తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా అంత ముందు ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది మీరు ఒకసారి ప్రజలందరికీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం చూసుకుని మనం కామ్గా ఉంటే నలుగురికి ఉపయోగపడే పనులు మనం చేయలేము. ఎందుకంటే ఇలా చేయగలిగింది అయితే చంద్రబాబు గారు రాగలిగితేనే మనం మళ్ళీ చేయగలం. దగ్గర 4 కోట్లు దాటి మనం పైగా ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఒక్క దాంట్లోనే 4 కోట్ల పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటామంటే నిజంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు పార్టీకి విరాళం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నా సేవ కోసం నేను నా వంతు కార్యక్రమంలో అయితే భాగంగా 2026 నూతన సంవత్సర సందర్భంగా ఆయన తన సన్నిహితులతో కలిసి పార్టీకి 48 లక్షల డీడీల రూపంలో అందించారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు అందిస్తున్న సేవల్లో తాము సైతం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నామని, తమ వంతు సాయంగా ఈ విరాళం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 48 లక్షలు ఇచ్చామని, త్వరలోనే మరో 2 లక్షలు కూడా అందించి మొత్తం 50 లక్షలు కూడా సమకూరుస్తామని నాగబాబు వెల్లడించారు. తమ ఈ చిన్న సాయం పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత సందీప్ పంచకర్ల, పార్టీ శ్రేయాభిలాషులు కూడా తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేత దొగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. బైక్ పై మచిలీపట్నం వెళ్తుండగా దారి మధ్యలో అగంతకులు ప్రభాకర్ అయితే కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అనంతరం సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించిన దుండగులు తీవ్రంగా బెదిరించి వదిలేయడంతో ప్రభాకర్ గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. తనపై దుండగులు తీవ్రంగా దాడి చేశారని చెప్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాకర్. ఈ ఘటన వెనుక రాజకీయ విభేదాలే కారణమన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని పోలీసులు తెలిపారు. గతంలో లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో కూడా మాజీ మంత్రి కొడాలి నాయుడుతో ప్రభాకర్ కు విభేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా నేపథ్యంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకుందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ మహమ్మద్ రఫీక్ ఇంటిపై అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాళ్లతో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. రాయవరం ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్త మహమ్మద్ రఫీక్ మిడ్ డే మీల్స్ కూడా ఏజెన్సీ మార్పు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పార్టీ కార్యకర్తలే దాడి చేశారన్నారు. దాదాపు 20 మంది గుండాలతో ఇంటిపై దాడి చేసినట్లు మహమ్మద్ రఫీక్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించి దాడి జరిగిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఊర్లో ఎంపీపీ స్కూల్ తెలుగులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పేరెంట్స్ కమిటీ మీటింగ్ నడిచింది. అక్కడ ఒక మీటింగ్లో స్కూల్ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ విషయంలో మీటింగ్ నడిచింది. అది అంతా ఇష్యూ క్లోజ్ అయింది. అక్కడ వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు వీడియోలు తీస్తూ అంతా చేస్తుంటే ఎందుకు హంగామా చేస్తున్నారు స్కూల్ విషయంలో అని వీడియోలు ఆపండి అని నేను వాళ్ళకు అబ్జెక్షన్ పెట్టాను. అక్కడ వాళ్ళు గొడవకు దిగినారు. అక్కడ పోలీసు వాళ్ళు మా ఇద్దరిని సర్దిపెట్టి ఇండ్లకు పంపించేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వైసీపీ వాళ్ళు మేము ఎప్పుడు తగ్గేవాళ్ళం కాదు, మీకు తెలీదా, రాండి అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పిలిచారు. ఇక్కడికి వచ్చే వరకు మూకుముడిగా మా మీద రాడ్లతో కట్టులతో దాడేశారు. ఇంట్లోకి కూడా రాళ్ళు విసిరారు. ఘోరంగా కొట్టి రోడ్డు మీదనే పడేసి మమ్మల్ని కొట్టారు. పోలీసులు ఎంటర్ కాకపోతే మా ప్రాణాలకు హాని జరిగేది. ఇమీడియట్గా స్కూల్ దగ్గరే పోలీసు ఉండింది కాబట్టి ఇమీడియట్లీ వచ్చారు. లేకపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఇవి పడుకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.